శ్రీ సత్యసాయి జిల్లా పోట్లమర్రిలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. టీడీపీ సానుభూతి పరుడైన కురుబ నాగరాజు ఇంటిపై వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అదే గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నాయకులు తమ ఇంటిపైన దాడి చేసినట్లుగా ఆరోపించారు బాధితులు. ఇంట్లోని సామాగ్రిని పూర్తిగా ధ్వంసమైనట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో కురుబ నాగరాజు తల్లి నాగలక్ష్మి, చంద్రశేఖర్, నాగజ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉండడంతో బత్తలపల్లి ఆర్టీటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అడిగి తెలుసుకుందాం. యోగానంద్, పోట్లమర్రిలో రెండు వర్గాల మధ్య కూడా ఉద్రిక్తతలు చెలరేగాయి. ప్రస్తుతంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ధర్మవరం నియోజకవర్గంలో ఒక్కసారి కూడా రాజకీయ కక్షలు బొగ్గుమన్నాయని చెప్పొచ్చు. ఏదైతే ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య అయితే టీడీపీకి సంబంధించిన బీసీ వర్గం చెందిన నాగరాజు ఇంటిపై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాళ్లతో కర్రలతో ఒకసారిగా దాడి చేయడంతో ఏదైతే గ్రామంలో కీలక నాయకుడిగా ఉన్న నాగరాజు ఒక బీసీ వర్గం చెందిన నేత, నువ్వు బీసీ వర్గం చెందిన వాడు ఇంత రాజకీయం చేస్తావు నువ్వు అంటూ కూడా వాడు దాడి చేశారంటూ కూడా బాధితుడు వ్యక్తి నాగరాజు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వారిపై కేసులు నమోదు చేసి ఫిర్యాదు నియమితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు తెలుస్తుంది. అయితే చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన భద్రపల్లి ఆర్టీటీ ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారంతా కూడా ఇప్పటికే డిశ్చార్జ్ చేయడం తెలుస్తుంది. అయితే వీరిపై ఖచ్చితంగా కఠిన శిక్షలు పెట్టాలంటే, ఎందుకంటే మేము 2029లో వస్తే రప్ప నరుగుతామంటే చెప్పిన సందర్భం ఉంది కాబట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే టీడీపీ నేతల కంటే సాగులు కోరుతున్నారు. రాధిక. రైట్ యోగానంద్, ఇప్పుడు మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా పోలీసులు, ఎందుకంటే రాజకీయ కక్షలలో ధర్మవరం పోలీసులు ఎటువంటి స్థాయిలో కూడా ఉపేక్షించమంటూ చిత్ర పరిస్థితి ఉంది. ఎవరైతే దాడి చేశారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 6 మందిపై కూడా శేఖర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, జయార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ 6 మందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటే వారిపై కూడా అత్యాచార సెక్షన్లు కేసు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. అధికారం. థ్యాంక్ యూ యోగానంద్.